సోదరులందరూ కూడా నమస్కారం. మనమైతే ప్రజెంట్ కర్నూలు జిల్లాలో మరి వెల్లుర్తి మండలము మరి వెంకటాపురం అనే గ్రామంలో అయితే మనమైతే ఎస్ఆర్ఎస్ శ్రీరామ సీడ్స్ వారి 609 అనే గోల్డ్ అనే వెరైటీ అయితే మనం ఈరోజు అయితే మనం చూద్దాము. ఈ వెరైటీ అయితే మనకు ముందుగా అయితే ఇక్కడ వెంకటాపురం అనే గ్రామంలో రైతులు అయితే వేయడం జరిగింది. ఈ కొత్త వెరైటీ అయితే మనం ఏ విధంగా ఉంది, అలాగే పంట దిగుబడి విషయంలో కానీ మరి పురుగు విషయంలో కానీ ఎలా ఉంది, అలాగే విల్ట్ తట్టుకుంటుందా లేదా, అలాగే ఈ వెరైటీలో మార్కెట్లో దిగుబడి ఎలా ఉంది, ఏ విధంగా ఉందనేది కూడా మన ఇక్కడ ఎస్ఓ ఉన్నారు కంపెనీ ప్రతినిధి. అలాగే ఎస్ఆర్ఎస్ సీడ్స్లో అనగానే ముందుగా మనకు కనిపించేది ఒక బ్రాండ్ కర్నూల్లో. అలాగే మనకు పత్తి విత్తనాలు కానీ, అలాగే వరి కానీ, అలాగే సద్దలు, జొన్నలు, ఆమ్దాలు, ప్రతి ఒక్క వెరైటీ కూడా ఈ కంపెనీ ప్రతినిధులు అయితే ఇక్కడ మనకు మార్కెట్ అయితే చేస్తున్నారు. అలాగే కంపెనీ శివకుమార్ గారు అయితే ఉన్నారు, శివశంకర్ అన్నగారు. నమస్తే అన్న. ఈ వెరైటీల గురించి మా వీడియో ద్వారా రైతులకు మేము తెలియజేస్తాము. మీరు చెప్పండి అన్న 4 మాటలు. అన్న, నా పేరు శివశంకర్ అన్న. నేను కర్నూలు మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్ అన్న. నా నంబర్ వచ్చేసి 9666213708 అన్న. ఈరోజు మనం చూసినట్లయితే శ్రీరామ సీడ్స్ వారి SRMS 609 గోల్డ్ మొక్కజొన్న వెరైటీ అన్న. దీని పంట కాలం వచ్చేసి 120 నుంచి 130 రోజులు పంట కాలం అన్న. మేము దీనికి గొడుగు వేర్లు ఉంటాయన్న. గొడుగు వేర్లు అంటే ఇట్లా కింద ఉంటాయి, మళ్ళీ ఇట్లా పైన ఇట్లా గొడుగు వేరు ఉంటుంది. కాండం కూడా బాగా మంచి పొడవు లావుగా ఉంటుంది అన్న. ఇట్లా గొడుగు వేరు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంత గాలి వాన వచ్చినా కూడా ఇది అడ్డం పడదు. ఒకసారి చూసుకోండి మీరు, ఎక్కడ కానీ ఏమీ అడ్డం పడలేదన్న. చూసుకోండి, మొత్తం గొడుగు వేర్లే ఉంటాయి. అదిగో ఇక్కడ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మీరు గొడుగు వేర్లే ఉంటాయి. ఇట్లా ఉండడం ద్వారా మనకు గాలి వచ్చినా కూడా మొక్కలు అడ్డం పడవన్న. చూడండి రైతు సోదరులందరూ కూడా చెట్టు నేను ఈ విధంగా అయితే పీకుతా ఉన్నా కూడా రావట్లేదు, అలాగే గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది. ఈ వెరైటీలో మనకు ముఖ్యంగా గమనించినట్టయితే మనం కంకి విషయానికి వస్తే మనకు దాదాపుగా మనకి నిలువు వరుసలో 47 గింజలు ఉన్నాయి. అలాగే అడ్డు వరుసలు వచ్చేసి మనకు 15 నుంచి 18 దాకా అయితే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు దాదాపుగా మనకు ఈ హైట్లో ఉంది, నా తల హైట్లో ఉంది. స్ట్రాంగ్ కాండం ఇది. అలాగే మనకు ఈ మొక్కలో మనం చూసుకున్నట్టయితే మంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి స్టమ్ అయితే ఉంది. రూట్ వ్యవస్థ కూడా అలాగే ఉంది. అలాగే గింజలు కూడా మనకు నిండుగా మనకు పూర్తి కంకితో ఈ విధంగా అయితే నిండిపోయింది. ఎక్కడ కానీ పురుగు దూరే అవకాశం అయితే లేదు. ఈ కంకి వెరైటీలో చాలా బాగుంది, అరుదైన వెరైటీ ఇది. ఈ 609 గోల్డ్ అనే వెరైటీ మనం చూసుకున్నట్టయితే పొలంలో మరి కంకి చూద్దాం పరిమాణం కానీ, అలాగే స్టాండర్డ్గా మనకి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. దంటు విషయానికి వస్తే ఇది ఎన్ని రోజులు అయిపోయింది అన్నప్పుడు ప్రస్తుతానికి 130 రోజుల పంట కాలంలో మనమైతే చూస్తూ ఉన్నాము. మరి అలాగే ఇక్కడ మెగా ఫీల్డ్ అయితే ఏర్పాటు అయితే చేశారు. ఈరోజు తారీఖు ఎంతనా? ఈరోజు వచ్చేసి 8వ తారీఖు అన్న. 8వ తారీఖు ఏప్రిల్ నెల 2026లో మనమైతే ఫీల్డ్ అయితే రైతులందరూ కూడా విజిట్ చేసి చూపిస్తూ ఉన్నాము. మరి కంకి మనం విరిచినట్లయితే చూడండి మనకి ఏ విధంగా ఉంది. అలాగే గింజలు కూడా ఒలిచండి అన్న ఒకసారి, ఏ విధంగా ఉంది. చాలా సులువుగా మనకి రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. మరి బెండు విషయానికి వస్తుంది చాలా సన్నగా కనపడుతూ ఉంది. చూడండి రైతులందరూ కూడా. కంకి అయితే నారింజ పండు కలర్లో ఉంది. బెరడు అయితే చాలా సన్నగా కనపడుతూ ఉంది, చూసుకోవచ్చు. బెరడు అయితే చాలా సన్నగా ఉంది. గింజ చూసుకోనండి ఏ విధంగా ఉంది. దబ్బపాటి గింజ ఈ విధంగా ఉంది. మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు రైతులకు. మన రబీ కానీ ఖరీఫ్ సీజన్లో కానీ వేసుకోవచ్చా సార్ ఇది వెరైటీ? వేసుకోవచ్చు. రబీలో ఎంత వచ్చింది, ఖరీఫ్లో ఎంత వచ్చింది సార్ ఈ వెరైటీ? రబీలో అయితే 38 నుంచి 40 వస్తుంది. రబీలో ఖరీఫ్లో అయితే 30 నుంచి 35. వానలు సకాలంలో పన్నాయనుకో అది 35 పైన వస్తుంది. వానలు కొద్దిగా తక్కువ పన్నాయనుకో 30 క్వింటాలు బయట. మీకు ఎలా అనిపిస్తుంది గింజలు చూసిన తర్వాత, ఈ పంట చూసిన తర్వాత? బాగున్నాయి, చాలా బాగుంది. ఏమైతే ఇబ్బంది లేదు. బేరగాడు ఏమనిపిస్తాడు మామూలుగా ఇవి చూడంగానే? ఇట్లా ఈ దబ్బపాటి గింజ ఉందంటే బేరగాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ముందుగా అయితే తీసుకుంటాడు. ఇంకొకటి కలరు, తర్వాత మెయిన్ దబ్బాకారంలో ఉంటుంది. వేరే రైతులు కూడా వేసుకోవచ్చానా? ఎలా ఉంది మీకు ఏమని ప్లాన్? శ్రీరామ సీడ్స్కి ధన్యవాదాలు. మంచి విత్తనాలు అందజేసింది. అలాగే మరి కాటన్ కూడా మంచి వెరైటీలు ఉన్నాయి. మంచి వెరైటీలు ఏవేవి ఉన్నాయో చెప్తారా? ఈ సంవత్సరం వచ్చేసి నందిని, శక్తి ప్లస్, SRCH 819 శక్తి ఉంది. తెలుగులో చెప్పండి అన్న. శక్తి ప్లస్ నందిని 819 అన్న. ఇంకొకటి అన్న, శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ వెల్లుర్తి వారికి 99 గోల్డ్ అనే ఒక కొత్త వెరైటీ ఇస్తున్నామన్న. దీన్ని ఢీ కొట్టే వెరైటీ లేదన్న, ఏ కంపెనీలోనే లేదు. అది తూకాలు ఎక్కువ వస్తుంది. ఇంకొకటి అన్న, ఒక కాయలో 5 బౌల్స్ వస్తాయి, అంటే 5 మొగ్గలు వస్తాయన్న. 5 పంజాలు వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 8 నుంచి 10 వరకు గింజలు ఉంటాయి.
ఆ గింజలు ఉండడం వల్ల ఏమవుతుందంటే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్న. నెంబర్ వన్ ఉంటుంది అన్న. దోమపోటు తక్కువ, నువ్వు శాతం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి తెగులు తట్టుకునే శక్తి ఎక్కువ అన్న. మార్కెట్లో మంచి రేటు కూడా వస్తుంది అన్న. కాపు జడకాపు అన్న. జడకాపు ఉంటుంది, జడకాపు ఉంటుంది. ఇది రౌండ్ ఆకు రభసంగా ఉంటుందా లైట్గా ఉంటుంది? రభసంగానే ఉంటుంది. రభసంగా ఉంటుంది. రభసంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎకరాకి ఎన్ని విత్తనాలు వాడాలన్న? ఎకరాకి 3 ప్యాకెట్. 3 ప్యాకెట్. 3 ప్యాకెట్లు. 475